డజన్ చీమలు బాగా కష్టపడి పనిచేస్తూ ఉండేవి. దాన్ని చూసినటువంటి ఆ చీమలకు సంబంధించినటువంటి యజమాని బాగా కష్టపడతనే మీకు నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. చీమలు ఏమనుకున్నాయి, రోజుకో ₹100 కూలి ఇస్తున్నాడు, ఇప్పుడు 150 ఇస్తాడేమో అనుకున్నాయి. ఈయనేం చేశాడు, ఒక సూపర్వైజర్ని పెట్టాడు. పెట్టి పెద్ద చీమను పెట్టాడు అనమాట. అదేంటి అంటే, అవును మీకు ఓ పద్ధతి పాడు లేకుండా పాపం పొద్దునుంచి రాత్రి దాకా చేసేస్తున్నారు, టైమింగ్ ప్రకారం చేద్దామని చెప్పి అదంతా పర్యవేక్షించడానికి ఇంకొక పెద్ద చీమను పెట్టానని చెప్పాను. ఆ పెద్ద చీమ వచ్చాక అందరూ ఒకేసారి పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడుతున్నారు, ఎట్టొద్దు, ఇద్దరు ఒక షిఫ్ట్ ఇద్దరు ఒక షిఫ్ట్ పని చేయండి అన్నారు. పొద్దునుంచి సాయంత్రం దాకా 6 చీమలు తవ్వేది కాస్త 2 తవ్వేటప్పటికి పావు వంతుకి కరిగిపోయింది. ఆ తర్వాతన ఈ లోపం ఏంటి అని చెప్పేసి యజమాని అప్పుడు పెద్ద చీమని అడిగితే, అందులో కాస్త బద్ధకం వేస్తోంది, వీటికి మోటివేట్ చేసేటటువంటి విధానం ఉండాలి అని చెప్పాడు. పెద్ద చీమ చెప్పింది. అట్టయితే ఇంకో 2 పెద్ద చీమలను తీసుకో, మీ ముగ్గురు మోటివేట్ చేయండి అని చెప్పారు. ఈ 3 చీమలు ఈ పని చేసే 6 చీమల్ని మోటివేట్ చేయడం ప్రారంభించినాయి. ఏం చేస్తాం, మేము పొద్దునుండి రాత్రి దాకా పని చేస్తుంటే మీరే కదా షిఫ్ట్ ఇట్లా మార్చింది అంటే, హాయ్ నువ్వు మాది చెప్పింది అర్థం కావట్లేదు, నీ క్యాట్ టూట్ దబాయించేసినాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి వీటి బాధపడలేక ఆ చీమలు ఉద్యోగం మానేసినాయి. ఇక్కడ కంపెనీ నిండా మునిగింది. అదే సందర్భంలో ఆ పెత్తనం చలాయించిన ఈ బాసులు మళ్ళీ ఇంకో కంపెనీని నాశనం చేయడం బిగించేస్తారు. ఈ కష్టపడేటటువంటి చీమలు మళ్ళీ ఇంకో చోట పని ఎత్తుక్కుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి మైక్రోసాఫ్ట్లో జరిగింది. అక్కడ సక్రమంగా నడిచిపోతుంది కోడింగ్ ఇదంతా కూడా. అబ్బెబ్బే ఇట్లాగా మీరందరూ పనిచేయడమే కదా, ఇదేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అవకాశం ఉందని చూడండి అని చెప్పారు. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పని చేయించడం బిగించేశారు. బాగా పని అవుతుందా అని అడిగారు. యాస్ అని చెప్పారు. అట్లయితే మీరు ఉద్యోగం మానేయండి అని చెప్పారు. అదేంటంటే ఆ పని అది చేస్తుంది కదా మీ పని అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు బయటపడ్డారు. బాగానే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వితౌట్ మాన్యువల్ ఫాలోయింగ్తో ఉండదు. తొలినాళ్లలో బాగానే ఉంటుంది. ప్రతి మిషను తీసుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మనిషి అవసరం ఉంటుంది. మనిషి లేని మిషన్ తాత్కాలిక ప్రయోజనం, మనిషితో కూడిన మిషన్ ముఖ్యం. అది మర్చిపోతున్నాం. ఇప్పుడు వీళ్ళ ఉద్యోగాలు తీసేశారంటూ జోకులు వేస్తున్నారు. వీళ్ళు ఇంకో చోటకి పోతారు, ఇంకో కంపెనీ తీసుకోదా వాళ్ళని. అదే సందర్భంలో టెక్నాలజీ అనేటటువంటిది మనిషి పర్యవేక్షణలో ఉండాలి అన్న కనీస ఇంగిత జ్ఞానం వ్యవస్థలకు ఉండాలి.